అందరికీ కూడా జై శ్రీరామ్, జై గురుదేవ్ దత్త. నేను రీసెంట్గా ఒక గొర్రెపిల్ల కొంచెం మెచ్యూరిటీ లేని ఒక అందమైన గొర్రెపిల్ల వీడియో ఒకటి చూశానమాట. అయితే ఆ గొర్రెపిల్ల ఏమంటుందంటే, మీరు సనాతన ధర్మం నుంచి క్రిస్టియానిటీలోకి వాటిలోకి మారకూడదంటారు, మరి మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు కృష్ణుడు మీకు ప్రధాన దైవం అని మాట్లాడతారు, అంతకంటే ముందు విష్ణువు దశావతారాలు ఎత్తాడు కదా, ముందు వాటిని వదిలేసి కృష్ణుడు అని కూర్చుంటారేంటి అని. కాబట్టి ముందు మీది మీరు సరి చేసుకోండి, తర్వాత మా గొర్రెల మతం గురించి, మా గొర్రెల యొక్క వివరాల గురించి మీరు మాట్లాడదురు కానీ అంది. అయితే విచిత్రంగా అసలు గొర్రెల్ని గొర్రె అని ఎందుకు అంటారు అంటే, ఎదరో 4 గొర్రెలు కనుక లోయలోకి పోతే ఆ గొర్రెలదే రూటు, మేము అందులోనే వెళ్ళాలి అని చెప్పి ఆ గొర్రెలు అందులోనే పోయి పట్ట అందులో పడి చచ్చిపోతాయి. ఇప్పుడు ఈ గొర్రె చెప్పింది కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఈ మతం మారిన గొర్రెకి అసలు సనాతన ధర్మంలో కృష్ణుడు అవతారం గురించి ఏమాత్రం అవగాహన ఉంది? నేను ఇది పూర్వం ఇంతకుముందు తులసి శాపం అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో క్లియర్గా ఉంటుంది, శివపురాణం సమయానికే కృష్ణుడు బృందావనం ఉంది, అక్కడ రాధ ఉంది, ఇలా కృష్ణుడి యొక్క పరివారం అంతా కూడా ఉంది. అసలు కృష్ణుడు అనేవాడు పుట్టడం అనేది దేని గురించి అంటే, ఈ లోకానికి ఇది కొత్త కావచ్చు, కానీ కృష్ణుడి యొక్క అవతారం ఎప్పుడూ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే మార్కండేయ మహర్షి కాలాంతంలో ఒకే ఒక్క స్వరూపాన్ని చూశాడు. ఆ స్వరూపం ఏమిటయ్యా అంటే, వటపత్రం మీద నిద్రిస్తున్నటువంటి బాలకృష్ణుడి రూపాన్ని. అలా చూసుకున్నట్టయితే కృష్ణుడి యొక్క అవతారం అనేది ద్వాపర యుగంతో ముడిపడినటువంటిది కాదు అని ఒక అవగాహన వచ్చేస్తుంది. అలాగే మనం అష్టాదశ పురాణాలని తిరగేసినట్లయితే ప్రతి చోట ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా కృష్ణుడి గురించి ఏదో ఒక చిన్నపాటి కనీసపు చిన్న కథన అందులో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటనమాట, నేను ఇదపూర్వమే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. మనకి కల్పాలు అని ఉంటాయి, ఆ కల్పాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఈ కల్పాలలో ఇదే దేవతావతారం ఇంకో విధంగా ఇంకొక రకంగా ఆ యొక్క శత్రువుల్ని సంహారం చేయడము, దుష్ట శిక్షణ, అలాగే ధర్మ సంస్థాపన, ఇవన్నీ కూడా చేయడం అనేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఓ నా ప్రియమైన గొర్రె, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృష్ణుడి అవతారం అనేది దశావతారాల్లో లాస్ట్గా వచ్చింది కాబట్టి అది లాస్ట్ అవతారం అనేటువంటి కన్క్లూజన్కి నువ్వు రాకూడదు. పరిపూర్ణంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అష్టాదశ పురాణాలని కూడా చాలా విశేషంగా నువ్వు అవగాహన చేసుకుని, అలాగే నీకు ఏదైనా సందేహాలు ఉంటే నిష్ణాతులను సంప్రదించి నిర్ణయానికి రా. జై శ్రీరామ్.